పగ్గాలు అందాయి. శ్రీలంకలో ఎన్నికలు జరిగిన తీరు అలాగే వచ్చిన ఫలితం మీద మీకు అంటే శ్రీలంకలో ప్రధానమైన పోటీలో అనేక మంది రాజపక్ష కుటుంబానికి చెందిన వారి నుంచి మొదలుకొని ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, ప్రేమదాస నలుగురి మధ్య ప్రధానంగా పోటీ జరిగింది. ఈ పోటీలో సాంప్రదాయ రాజకీయ పార్టీల్ని తిరస్కరించి వామపక్ష నేత మార్క్సిస్ట్ మూలాలున్నటువంటి జనతా విముక్తి పెరమన జేవీపీని నాయకుడైన అనురగ్ కుమార్ దిశనాయకేను ఎన్నుకున్నారు. సో జేవీపీ ఇప్పుడు నేషనల్ పీపుల్స్ పవర్ అనే ప్లాట్ఫామ్ మీద పోటీ చేశారు కోalitionగా. సో ఈ పోటీలో వామపక్ష నేత గెలవటానికి ప్రధానంగా దోహదం చేసినటువంటి అంశం ప్రజలు స్టేటస్ కోను అంగీకరించలేదు. దే వాంట్ టు రిజెక్ట్ ద స్టేటస్ కో. ఎందుకంటే శ్రీలంక ఒక భయంకరమైన ఆర్థిక ఊబిలో కూరుకుపోయి విదేశీ మారక ద్రవ్య నిల్వలు హరించుకుపోయి శ్రీలంక కరెన్సీ విలువ పడిపోయి విపరీతమైన స్థాయిలో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగి అప్పుల భారము ఒక స్థాయిని దాటిపోయి అప్పులు వడ్డీలు కూడా కట్టుకోలేని దుస్థితికి నెట్టివేయబడినటువంటి ఒక ఆర్థిక నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. రోడ్డు మీదకి శ్రీలంక యువతరానికి ఉద్యోగాలు లేక, ఒక ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ లేక, నైపుణ్యం కలిగిన శ్రీలంకన్స్ దేశం విడిచి వెళ్ళిపోతూ ఉన్నవారికి ఉద్యోగాలు లేని ఒక దయనీయమైన ఆర్థిక స్థితిలో ఎన్నికలు జరిగాయి. సో ఈ ఆర్థిక స్థితికి రాజకీయ నాయకత్వము, అవినీతితో కోరుకున్న రాజకీయ సంస్కృతి కారణము అని ప్రజలు యువతరం భావించి పెద్ద ఎత్తున చరిత్రలో ఎక్కడా లేని విధంగా రోడ్ల మీదకి వచ్చి అధ్యక్ష భవనాన్ని కూడా చుట్టుముడితే దేశాధ్యక్షుడు మిలిటరీ వాహనంలో ఆయన దేశం విడిచి పారిపోయి మిలిటరీ విమానంలో ఆయన సింగపూర్ వెళ్ళి ఆ తర్వాత అటు ఇటు వెళ్ళి మళ్ళీ శ్రీలంకకు వచ్చారు. సో ఆయన తన స్థానంలో రనిల్ విక్రమసింఘేను నియమించారు. అందువల్ల రనిల్ విక్రమసింఘే కూడా కొంత పొలిటికల్ స్టెబిలిటీ, ఎకనామిక్ స్టెబిలిటీ తెచ్చే ప్రయత్నం చేసినా ప్రజల తీవ్ర వ్యతిరేకతకు గురైన రాజపక్ష యొక్క మనిషిగానే చూశారు. ఆయన పార్టీ కాదు వాస్తవంగా, కానీ అలాగే చూశారు. సో అందువల్ల ఈ ప్రజల్లో ఉండేటువంటి ఇదొక అవినీతి రాజకీయ సంస్కృతి మా దేశ ఆర్థిక వ్యవస్థను దిగజార్చింది అనేటువంటి ఒక బలమైన భావన ఎగ్జిస్టింగ్ పొలిటికల్ సిస్టమ్ పైన, పొలిటికల్ లీడర్షిప్ పైన, మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీ శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ, శ్రీలంక పీపుల్స్ పార్టీ అని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీలంక రాజకీయాల్ని శాసిస్తున్న రెండు ప్రధాన పార్టీలకు కూడా ప్రజలు చిరాకుతో ఉన్నారు, తిరస్కరించి ఉన్నారు. ఆ నేపథ్యంలో జనతా విముక్తి పెరమన జేవీపీ నేత, లెఫ్టిస్ట్ లీడరు ఈ ఎగ్జిస్టింగ్ పొలిటికల్ కల్చర్ను, స్టేటస్ కోను తిరస్కరించాలన్న బలమైన శ్రీలంక ప్రజల అభిప్రాయాన్ని ఆయన అనురగ్ కుమార్ దిశనాయకే విజయం రిఫ్లెక్ట్ చేసింది. అందుకే ఎన్నడూ లేని విధంగా 42% ఓటింగ్ కూడా తెచ్చుకోగలిగాడు. సో కానీ ఇప్పుడు ఛాలెంజెస్ ఏంటంటే ఇది ప్రధానమైన భూమిక. అంటే ప్రజల్లో ఉండేటువంటి ఒక చేంజ్, మార్పు కావాలి అన్న ఒక బలమైన కోరిక ఏ రకమైన రాజకీయ మార్పులకు, పరిణామాలకు దారితీస్తుంది, ఎగ్జిస్టింగ్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ని ఎలా తిరస్కరిస్తారన్న దానికి ఇదొక ఉదాహరణ. దాంతోపాటు జేవీపీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చూసుకుంటే ఒక దశలో ఎక్స్ట్రీమ్ సిమలవాదాన్ని కూడా ఎక్స్పోజ్ చేసింది. కానీ అంటే వామపక్ష మార్క్సిస్ట్ మూలాలున్న పార్టీ ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు కూడా బహుశా అనురగ్ కుమార్ దిశనాయకే ఆయన మేనిఫెస్టో చూస్తే కొంత కాన్సెన్షువల్ పాలిటిక్స్ అంటారు. అంటే కొంత ఈ పట్టు విడుపులతో అందరినీ కలుపుకొనపోయే ఒక రాజకీయ వైఖరిని తీసుకుంటానని తన మేనిఫెస్టోలో చెప్పారు. ఉదాహరణకు మా శ్రీలంకలో ఒక ఇష్యూ చాలా కాలంగా ఉన్నది ప్రావిన్షియల్ ఎలక్షన్స్. అంటే శ్రీలంకలో చాలా అనేక జాతులతో కూడినటువంటి ఒక సమాఖ్య. అది మెజారిటీ ప్రజలు సింహళీ భాష మాట్లాడతారు. వారు బుద్ధిస్టులు. వారు కాక జాఫ్నా పెనిన్సులా, ఈస్ట్
అలాగే మీకు నార్త్ ఈస్ట్ ఈ ప్రాంతంలో తమిళియన్స్తో పాటు ముస్లిమ్స్ కూడా కొన్ని ప్రాంతాలు ఉంటారు. సో ఈ భిన్నమైన జాతులతో కూడిన శ్రీలంక ఒక ఫెడరల్ స్ఫూర్తితో సమాఖ్య స్ఫూర్తితో పనిచేస్తేనే ఆ దేశ ఐక్యత నిలబడుతుంది. ఎందుకంటే శ్రీలంకలో ఉన్న పొలిటికల్ క్రైసిస్కు మూలం తమిళ్ అణచివేత, తమిళ భాష సంస్కృతుల అణచివేత, తమిళ జాతీయవాదాన్ని అణచివేయడం వల్ల ఈ క్రైసిస్ మొదలైంది. 50స్లోనే మీకు తమిళుల పౌర హక్కుల సంఘాలు ఏర్పడ్డాయి. తర్వాత అనేక తమిళ సంస్థలు పార్టీలు ఏర్పడ్డాయి. ఈలం పీపుల్స్ రెవల్యూషనరీ ఫ్రంట్ అని, తమిళ్ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ అని, అలాగే చివరకు సాంప్రదాయ తమిళ పార్టీలు, మెయిన్ స్ట్రీమ్ తమిళ పార్టీలు ఒక గౌరవప్రదమైన తమిళ్ క్వశ్చన్కు సొల్యూషన్ వెతకనప్పుడు తీవ్రవాదం కూడా చెలరేగి లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఎల్టీటీఈ ఏర్పడి శ్రీలంక అంతర్యుద్ధాన్ని చూసింది. ఈ కాంటెక్స్ట్లో చూసినప్పుడు భిన్నమైన సింబల జాతీయవాదానికి ప్రతినిధిగా ఉన్న పార్టీలే ఇవాళ 4 అభ్యర్థులు కూడా సింబలీసే, అందులో ఒక్కరు కూడా తమిళ్ లేరు. సో మెయిన్ కంటెండర్స్ తమిళ్ గ్రూప్లో ఒకరికి సపోర్ట్ చేసినా కూడా సీరియస్గా కంటెస్ట్లో ఉన్న 4 కూడా సింబలీసే. అనురకుమార్ దిశనాయకే కానీ, అలాగే మీకు ప్రేమదాస కానీ, రనిల్ విక్రమసింగే కానీ, అలాగే రాజపక్ష కుటుంబం రాజపక్ష కొడుకు పోటీ చేశాడు. వాళ్ళు అందరూ 4 కూడా సింబలాసే. అందువల్ల తమిళ్ అయినా కూడా తమిళ్ ఓటు కన్సాలిడేట్గా ఈసారి ఒకరికి అనుకూలంగా కానీ ఒకరికి వ్యతిరేకంగా పడలేదు. వివిధ తమిళ్ పొలిటికల్ గ్రూప్స్ వివిధ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు. అందువల్ల జేవీపీ అధికారంలోకి వస్తే సింబల అతివాదం ఉంటుందా అనే అనుమానం కూడా ఉంది. కానీ కొంత రాజీగా నేషనల్ పీపుల్స్ పవర్ అభ్యర్థి అయిన అనురకుమార్ దిశనాయకే తాము అధికారంలోకి వస్తే ప్రావిన్షియల్ ఎలక్షన్స్ అంటే రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరుపుతాము, అంటే తమిళ ప్రాంతాలకు కూడా సపరిపాలన ఉండే దిశగా చర్యలు తీసుకుంటామని ప్రామిస్ చేశాడు. అది చూడాలి ఇప్పుడు అమలు చేస్తాడా లేదా. ఎన్నికల మేనిఫెస్టోలో అంటే ఒక బ్రాడర్ కన్సెన్సస్ను పాలిటిక్స్లో తీసుకొచ్చడానికి ఓ ప్రయత్నం చేస్తానన్నాడు. రెండవది ఎకనామిక్ యాంగిల్లో ఎలా ఉంటారు అనేది ఒక క్వశ్చన్. ఎందుకంటే సాధారణంగా లెఫ్టిస్ట్ మార్క్సిస్ట్ మూలాలు ఉన్నటువంటి నాయకుడు అనురకుమార్ దిశనాయకే గనక ప్రైవేట్ పెట్టుబడుల పట్ల విదేశీ పెట్టుబడుల పట్ల ఏ వైఖరి తీసుకుంటాడనే ప్రశ్న ఉంది. అక్కడ కూడా కొంత ప్రాగ్మాటిజాన్ని అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికలకు ముందు ప్రకటించారు. మేము ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ను ఆహ్వానిస్తాం, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ను ఆహ్వానిస్తాం అని ప్రకటించాడు. ఇప్పుడు మీకు చైనా ఎలాగైతే సోషలిస్ట్ మార్కెట్ ఎకానమీ అని చెప్పి ఆ కమ్యూనిస్ట్ దేశంగా ఉంటూ కూడా ప్రైవేట్ పెట్టుబడులను, విదేశీ వ్యాపారాన్ని, విదేశీ పెట్టుబడులను, వాణిజ్యాన్ని ఎలా ఆహ్వానిస్తుందో మేము కూడా ప్రైవేట్ పెట్టుబడులను, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఆహ్వానిస్తామన్నాడు. IMF ప్యాకేజ్ను కంప్లీట్గా రిజెక్ట్ చేస్తానని చెప్పలేదు. $2.9 బిలియన్ IMF లోన్ ప్యాకేజ్ అంటే $290 కోట్ల, దాన్ని రీనెగోషియేట్ చేస్తాను అన్నాడు. అంటే ప్రజలపైన భారాలు పడకుండా IMF రుణాల్లో ఉన్న షరతుల వల్ల ప్రజల పరిస్థితులు మరింత దిగజారకుండా రీనెగోషియేట్ చేస్తానని, కానీ ఎక్స్ట్రీమ్గా రిజెక్ట్ చేస్తాననిలే. సో అదొక రెండవ పని. ఇంకా మూడవది ఎక్స్టర్నల్ ఫారిన్ పాలసీ. అనురకుమార్ దిశనాయకే సహజంగానే మార్క్సిస్ట్ మూలాలు, లెఫ్టిస్ట్ మూలాలు ఉన్న నాయకుడు కనుక శ్రీలంకన్ మార్క్సిస్టులకు చైనా కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్న సంబంధాల రీత్యా కూడా చైనాకు అనుకూల ఫారిన్ పాలసీ ఉంటుందా అనేటువంటి ప్రశ్న కూడా వచ్చింది. చైనాకు అనుకూలుడు అని. సో ఈ ప్రాంతంలో మనకు నేపాల్ కానీ, శ్రీలంక కానీ, మాల్దీవ్స్ కానీ మార్క్సిస్టులు లెఫ్టిస్టులే కావాల్సిన అవసరం లేదు. మాల్దీవ్స్లో ఉన్న కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి కూడా మీకు ప్రో చైనా టిల్ట్ ఉన్నవారు. ఇప్పుడు ఈవెన్ బంగ్లాదేశ్లో ఇప్పుడు వస్తున్నటువంటి నాయకత్వం కూడా ప్రో చైనా. సో అందువల్ల శ్రీలంకలో మొదటి నుంచి కూడా ప్రో చైనా టిల్ట్ ఉంది. ఇండియా కొంత బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. శ్రీలంకలో పోర్ట్లు కూడా చైనా మేనేజ్ చేసింది. శ్రీలంకన్ ఫారిన్ డెట్లో అరౌండ్ 10% చైనాదే. సో అందువల్ల మోర్ దెన్ 10%. సో అందువల్ల ఈ కాంటెక్స్ట్లో చైనాకు అనుకూలంగా శ్రీలంక పూర్తిగా మారుతుందా అని అనురకుమార్ దిశనాయక్ ఎన్నికతో ఒక అనుమానం. అక్కడ కూడా కొంత కాంప్రమైజింగ్, కొంత కన్సెన్స్ పాలిటిక్స్ను అయితే ఎన్నికల ముందు ప్రదర్శించాడు. ఇండియాకు కూడా వచ్చాడు ఈ ఇయర్లో. అలాగే మా శ్రీలంక భూభాగాన్ని మా ఇతర దేశాల ఏ పొరుగు దేశాల భద్రతకు
ఇంక్లూడింగ్ భారతదేశ భద్రతకు వ్యతిరేకంగా ఉపయోగించుకోనివ్వము అని ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. అదే భారతదేశ ఆహ్వానించేటువంటి ప్రకటన. అంటే వీ విల్ నాట్ ఎలో శ్రీలంకన్ టెరిటరీ టు బి యూజ్ అగైన్స్ట్ ద సెక్యూరిటీ ఆఫ్ ఎనీ నేషన్ ఇంక్లూడింగ్ ఇండియా అన్నాడు. సో అదొక మనకు పాజిటివ్ సైన్. ఎందుకంటే శ్రీలంకలో గనక చైనా మిలిటరీ స్థావరం ఏర్పడితే అది భారతదేశ రక్షణకు ఇండియన్ ఓషన్లో ఉండేటువంటి బ్యాలెన్స్ ఆఫ్ పవర్ను టిల్ట్ చేస్తుంది, చైనాకు అనుకూలంగా ఇండియాకు వ్యతిరేకంగా. సో అందువల్ల ఆ అష్యూరెన్స్ కూడా అనురాగ్ కుమార్ డిస్నాయక్ ఇచ్చాడు. మా దేశ టెరిటరీని, చైనాని స్పెసిఫిక్గా చెప్పకపోయినా మా దేశ టెరిటరీని ఏ దేశ ఇంక్లూడింగ్ భారతదేశ భద్రతకు నష్టం కలిగించే రీతిలో వాడుకోనివ్వమని. ఇక ఎకనామిక్ పాలసీ, అడ్మినిస్ట్రేషను, ఫారెన్ పాలసీ ఈ మూడు చెప్పాను నేను. నాలుగవ అంశం ఏంటంటే పొలిటికల్ రిఫార్మ్స్. సో ఆ శ్రీలంకలో మొదటి నుంచి కూడా ఉన్న ఒక ప్రధానమైన ఇష్యూ ఏంటంటే ప్రెసిడెంట్ యొక్క హోదా ఏంటి, పార్లమెంటరీ డెమోక్రసీ ఉండాలా, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్సీ ఉండాలా, అధికారాలన్నీ అధ్యక్షుని చేతుల్లోనే కేంద్రీకృతమై ఉండాలా అనేది ఒక ప్రధానమైన అంశంగా ఉంటూ వచ్చింది. రాజపక్షల టైంలో అధికారం అంతా తమ చేతిలో కేంద్రీకృతం చేసుకొని ఒక రకంగా శ్రీలంకలో రాచరిక వ్యవస్థలాగా నడిపారు. ఇందుకు భిన్నంగా అనురాగ్ కుమార్ డిస్నాయకే తాను అధ్యక్షుడైతే ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్సీని రద్దు చేస్తాను అని ప్రామిస్ చేశాడు. అంటే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉండడం చూడాలి. ఇప్పుడు ఏ మేరకు అధికారాలన్నీ అధ్యక్షుడి దగ్గరే కేంద్రీకృతమై ఉంటాయా, పొలిటికల్ రిఫార్మ్ చేపట్టి పార్లమెంటుకు, ఇన్స్టిట్యూషన్స్కు కొంత అధికారాలు రివైవ్ చేసి మోర్ డెమోక్రటిక్గా శ్రీలంకన్ పాలిటీ రిఫార్మ్ అవుతుందో చూడాలి. అందువల్ల కీలకమైన 4 అంశాలు: రాజకీయ సంస్కరణలు, ఆర్థిక విధానము, విదేశాంగ విధానము, పాలనాపరమైనటువంటి వ్యవహారం. ఈ 4 కూడా కొంత ఫ్రెష్నెస్ను, కొంత ప్రాగ్మాటిజాన్ని, అంటే ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అతివాద దృక్పథాన్ని వీడి మోడరేషన్ను అనురాగ్ కుమార్ డిస్నాయకే తన ఎన్నికల ప్రణాళికల్లో కానీ ఉపన్యాసాలు కానీ ప్రకటించారు. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే ఆ చెప్పినటువంటి ప్రాగ్మాటిజాన్ని ఆచరణలో అమలు చేస్తాడో లేడో చూడాలి. లెట్స్ వెయిట్. ఆచరణలో అమలు చేస్తే శ్రీలంకకు మంచిది, ఇండియాకు కూడా మంచిది. ఇక బీజేపీ అగ్రనేతలైన అమిత్